విజయవాడ ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ పశ్చిమ అధ్యక్షులు విద్యాసాగర్ సమావేశాన్ని నిర్వహించారు. 4 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లు గతంలో ఎన్నడూ ఎదుర్కొని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, 11వ పీఆర్సీలో జీతం పెంచాల్సింది పోయి తగ్గించారని, 6 డీఏల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, కనీసం 3 నుంచి 4 లక్షల డీఏ బకాయిలు ఉన్నట్లు విద్యాసాగర్ తెలిపారు. ప్రతి ఒక్క దీన్ని మేము ఫాలో అయ్యాం. ఇవాళ కాకపోతే ఇంకొక రోజు అయ్యే పరిస్థితి లేదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మొత్తం 13 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ ఎవరున్నారో వారందరికీ కూడా మీరు ముఖ్యమంత్రే, వారందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే. వీఆర్ ద పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ ది సొసైటీ. ఈ సొసైటీలో సిటిజన్స్లో మేము పార్ట్గా ఉన్నాం, భాగంగా ఉన్నాం. మీకు సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని మీటింగ్లు ఉన్నా, ఎఫ్ఆర్ఎస్లు ఉన్నా, యాప్లు కొన్ని 100 యాప్లు ఉద్యోగుల మీద ఇచ్చేసినా కూడా ఒక మాట మాట్లాడుతున్నాం. ఎన్జిఓ సంఘాలు అలాగే ఏపీజేఎస్లో ఉన్న సంఘ సభ్యులందరూ కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను జయప్రదం చేసి మన భావాలని, మన ఆందోళనను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా, జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ 4 సంవత్సరాల్లో ఎవ్వరికీ మేము సహకరించని రీతిలో సహకరించాం. కరోనా ఇబ్బందులు ఉన్న ఆర్థిక ఇబ్బందులు నేను పీఆర్సీ సమయంలో కూడా మేము సగం దీనికే బయటకు వచ్చాం. అట్లాగే తదుపరి 2.5 సంవత్సరాల నుంచి